హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వాతి స్పైసెస్. ఎప్పుడూ చేసుకునే రైస్ పులిహోర, రవ్వ పులిహోరే కాకుండా సేమియాతో కూడా డిఫరెంట్గా ఇలా పులిహోర చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారండి. ఇలా లంచ్ బాక్స్లో కానీ మార్నింగ్ టిఫిన్స్లో కానీ మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు. మరి ఈ సేమియా పులిహోర ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా? ఏదైనా ఒక ప్యాన్ తీసుకొని సేమియాను ఉడికించడానికి సరిపడా వాటర్ను అందులో యాడ్ చేసుకోండి. అందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఆయిల్ని కూడా యాడ్ చేసి ఎసరుని అలా మరగనివ్వండి. ఇంతలో ఒక ప్యాన్ పెట్టుకొని అందులో తాలింపుకి సరిపడా 4 నుంచి 5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని జీడిపలుకులు అనేవి ఆప్షనల్ అండి. ఈ జీడిపప్పు అనేది గోల్డెన్ కలర్లో వచ్చే వరకు వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోండి. ఈ పులిహోరలో తాలింపుల కోసం 1 టీ స్పూన్ వరకు ఆవాలను, 1 టీ స్పూన్ వరకు జీలకర్రను, 1 టీ స్పూన్ వరకు మినపగుళ్ళను, అలానే 1 కప్పు వరకు పల్లీలను కూడా యాడ్ చేసుకొని దోరగా వేయించుకోవాలి. ఇందులోకి కారానికి తగ్గట్టుగా పచ్చిమిరపకాయలను ఒక 15 నుంచి 20 వరకు వేసుకొని అలా వేయించుకోండి. 1 టీ స్పూన్ వరకు పసుపును, ఒక 5 నుంచి 6 రెమ్మల వరకు కరివేపాకును వేసుకొని బాగా వేయించుకోవాలండి. ఇందులోకి మెయిన్గా తరిగిన అల్లం ముక్కలను కూడా యాడ్ చేసుకుంటే ఈ పులిహోరలోకి మంచి ఫ్లేవర్ వస్తుందండి. అలానే రుచికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఈ విధంగా తాలింపులో పల్లీలు కూడా బాగా వేగిన తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపలుకులను కూడా యాడ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. అలానే ముందుగా పెట్టిన ఎసరు బాగా మరిగింది చూసారు కదా. ఈ విధంగా మరిగిన తర్వాత నేనైతే ఒక 3 కప్పుల వరకు సేమియాని తీసుకుంటున్నానండి. మీరు మీ ఇంట్లో వాళ్ళకి సరిపడా అంత సేమియాని యాడ్ చేసుకొని బాగా ఉడికించుకోవాలి. చూడండి, ఇందులో ఆయిల్ వేస్తేనే మనకి పొడి పొడిలాడుతూ ఉడుకుతుంది. సేమియా ఈ విధంగా ఉడికిన తర్వాత ఈ సేమియాను స్ట్రైనర్లో వేసుకొని వాటర్ అంతా వడపోసుకోవాలండి. ఇలా వాటర్ అంతా వడపోసుకొని చల్లని వాటర్ను అందులో వేసుకున్నట్లయితే సేమియా మరింత పొడి పొడిలాడుతూ ఉంటుంది. ఈ విధంగా సేమియా మొత్తాన్ని వాటర్ పోయిన తర్వాత అందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకొని ముందుగా తాలింపు వేసి పెట్టుకున్నాం కదా, ఆ తాలింపు అంతటిని ఆ సేమియాలోకి యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా తాలింపు అంతటిని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తాన్ని మిక్స్ చేసుకొని దీనిలోకి ఒక 3 నుంచి 4 నిమ్మకాయలతో పిండిన నిమ్మరసాన్ని కూడా వేసుకొని ఒకసారి బాగా ఈవెన్గా కలిసేటట్టు అలా కలుపుకోవాలండి. అప్పుడే మనకి పులిహోర అనేది మంచి టేస్ట్ వస్తుంది. నిమ్మరసాన్ని వేసిన తర్వాత చేతితో మొత్తాన్ని ఈవెన్గా కలిసేటట్టు మొత్తాన్ని మిక్స్ చేసుకోండి. ఇలా మీ ఇంట్లో వాళ్ళకి ఒక్కసారి చేసి పెట్టండి, సూపర్ అంటారు, అంత బాగుంటుందండి. మరి మీరు కూడా మీ ఇంట్లో వాళ్ళు ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చివరిగా కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసి సర్వ్ చేసుకోవడమే. ఎంతో టేస్టీ అయిన సేమియా పులిహోర రెడీ అండి. మరి మీకు నచ్చిందా? ఒక లైక్ చేయండి.